ప్రైజ్ అందరికీ ఈరోజు మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే వర్షిప్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినము. ఆయన మనతో గడిపే దినం, మనము ఆయనతో గడిపే రోజు ఈరోజు. దిస్ ఈస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ us rejoice and be glad in it. Psalms 1:18-24. God is spirit, and those who worship him must worship spirit and truth. John 4:24. సండే హాలిడే కాదు, ఇట్స్ లార్డ్స్ డే. సండే చర్చ్కి వెళ్ళడం, అటెండెన్స్ కోసం వెళ్ళడమో, పాస్టర్ గారు ఏమంటారో అడుగుతారని వెళ్ళడమో కాదు, కానీ మన సేవియర్ కోసం, మన కింగ్ కోసం, మనల్ని తయారు చేసిన ఆయన కోసం మనం దేవుని సన్నిధికి ఆయన్ని ఆరాధించడానికి మనకిచ్చే గొప్ప ప్రివిలేజ్ సండే అనేది. వర్షిప్ అంటే సాంగ్స్ పాడడం మాత్రమే కాదు, మన హార్ట్ని గాడ్కి సరెండర్ చేయడం. మన లైఫ్, మన వర్డ్స్, మన యాక్షన్స్ అన్నీ గాడ్కి గ్లోరీ ఇచ్చేలా మనం వర్షిప్ చేయాలి. అదే ట్రూ వర్షిప్ అవుతుంది. బైబిల్లో పాల్ అండ్ సీలస్ ప్రిజన్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, బాడీ ఫుల్ పెయిన్స్తో ఉంది. వాళ్ళకి హ్యాండ్స్కి, లెగ్స్కి అన్నిటికి ఫుల్ చైన్స్ వేసి ఉన్నాయి. ఫుల్ రూమ్ అంతా డార్క్గా ఉంది, ఆ ప్రిజన్ రూమ్ అంతా. కానీ వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయలేదు, ఫియర్కి ప్లేస్ ఇవ్వలేదు, కానీ గాడ్ని ప్రేస్ చేశారు. అప్పుడు బైబిల్ చెప్తుంది, సడన్గా ఎర్త్ క్వేక్ వచ్చిందని, ప్రిజన్ డోర్స్ ఓపెన్ అయ్యాయని, చైన్స్ అన్నీ తెగి కింద పడిపోయాయని. ప్రైజ్ changes the atmosphere. Worship invites God's presence. God's presence changes impossible situations. కింగ్ జెహోషాఫాట్ ఆర్మీని చూసి భయపడలేదు. ఫస్ట్ సోల్జర్స్ని కాదు, వర్షిపర్స్ని ముందు పంపించాడు. ప్రైజ్ స్టార్ట్ అయ్యాక గాడ్ ఎనిమీస్ని హిమ్సెల్ఫ్గా డిఫీట్ చేశాడు. లెసన్ ఏంటంటే, బ్యాటిల్స్ మనది కాదు, బ్యాటిల్స్ లార్డ్ది. మన పెయిన్ ఏంటంటే వర్షిప్ చేయడం, గాడ్ పెయిన్ ఏంటంటే మన ద్వారా ఫైట్ చేయడం. డేవిడ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ ఒక క్వాలిటీ వల్ల గాడ్ తనకి ఒక గొప్ప పేరు ఇచ్చాడు, గొప్ప ప్లేస్ కూడా ఇచ్చాడు. అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని గాడ్ దావీద్ని పిలిచాడు. ఎందుకంటే దావీదు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా గాడ్ని వర్షిప్ చేశాడు. వర్షిప్ చేయడం ఎప్పుడు ఆపలేదు కాబట్టి. రిమెంబర్, worry focuses on the problems, worship focuses on God. Fear says నేను alone అని, faith says God నీతో ఉన్నాడు, ఎప్పటికీ నీ చేయి విడవడు అని చెప్తుంది. డెవిల్ వాంట్స్ టు స్టీల్ యువర్ వర్షిప్ బికాజ్ వర్షిప్ రిలీజెస్ ఫెయిత్, ఫెయిత్ రిలీజెస్ గాడ్స్ పవర్. కాబట్టి మీ లైఫ్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఫ్యూచర్ గురించి ఫియర్ ఉండొచ్చు, కానీ ఇవాళ ఒక డెసిషన్ తీసుకోండి. సిచ్యువేషన్ని కాదు, సేవియర్ని చూస్తాను. ప్రాబ్లమ్ని కాదు, ప్రామిస్ని నమ్ముతాను. ఫియర్ని కాదు, ఫెయిత్ని చూస్ చేస్తాను అని. హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి, హార్ట్ ఓపెన్ చేయండి, జీసస్ని మీ హోల్ హార్టెడ్తో వర్షిప్ చేయండి. ఎందుకంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. హీ alone is worth of all glory, honor and praise. Amen.